ఇప్పటికే తెలంగాణ హైకోర్టులో మోహన్ బాబుకు చుక్కెదురైంది. హైకోర్టులో దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ను ధర్మాసనం కొట్టివేసింది. రిపోర్టర్పై దాడి కేసులో రాచకొండ పోలీసులు కేసు నమోదు చేశారు. హెల్త్ కండిషన్ బాగోలేదని ముందస్తు బెయిల్ ఇవ్వాలని మోహన్ బాబు తరపు న్యాయవాది కోరారు. అయితే బెయిల్ ఇవ్వొద్దని అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదించారు. ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి బెయిల్ పిటిషన్ను కొట్టివేసింది. దానికి మోహన్ బాబు బెయిల్ పిటిషన్ ను ఇటు హైకోర్టు కొట్టివేసింది. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సురేష్, చెప్పండి. ప్రజెంట్ మనం చూస్తున్నాం బెయిల్ ను ఇటు కొట్టివేసింది కాబట్టి నెక్స్ట్ ఇటు హైకోర్టు నుండి వేరే కోర్టును ఆశ్రయించే అవకాశం ఉందనుకోవచ్చా? అసలు అప్డేట్స్ ఏంటి? మోహన్ బాబు తనపై నమోదైనటువంటి హత్యాయత్నం కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని చెప్పేసి కూడా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. గత గురువారం వాదనలు జరిగాయి. మళ్ళీ ఈరోజు కూడా అఫిడవిట్ దాఖలు చేసిన తర్వాత హైకోర్టులో వాదనలు వినిపించారు మోహన్ బాబు అడ్వకేటు. తాను మోహన్ బాబు మనమని చూడడానికి దుబాయ్ వెళ్ళి మళ్ళీ తిరిగి తిరుపతికి వచ్చాడు. ప్రస్తుతం ఆయన తిరుపతిలోనే ఉన్నాడు. తిరుపతిలో ఆయన ఉన్న విద్యా సంస్థలకు సంబంధించిన వ్యవహారాలు చూస్తున్నాడని చెప్పేసి కూడా కోర్టుకు తెలపడం జరిగింది. ఆయన అనారోగ్యంతో కొంచెం బాధపడుతున్నాడు. బీపీ అదేవిధంగా కండరాల సమస్యతో బాధపడుతున్నాడు కాబట్టి అతనికి ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని చెప్పేసి కూడా వాదనలు వినిపించడం జరిగింది. దీనికి సంబంధించి పీపీ వాదనలు వినిపించారు. ఎట్టి పరిస్థితుల్లో మోహన్ బాబుకు బెయిల్ మంజూరు చేయొద్దు, విచారణకి సహకరించే విధంగా ఆదేశాలు ఇవ్వాలని చెప్పేసి కూడా వాదనలు వినిపించడం జరిగింది. మోహన్ బాబు ఆల్రెడీ హై ఇన్ఫ్లుయెన్స్ పర్సన్ కాబట్టి ఆయనకి ముందస్తు బెయిల్ మంజూరు చేసే కేసు తప్పుదోవ పట్టించే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాదనలు వినిపించడంతో కోర్టు కొద్దిసేపటి క్రితమే ఆయన పిటిషన్ని కొట్టివేస్తూ ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. మోహన్ బాబుకి హైకోర్టులో ఇప్పుడు చుక్కెదిరి అయింది ఖచ్చితంగా. ఎందుకంటే సింగిల్ బెంచ్లో ఆయన బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు కాబట్టి దానిపై వాదనలు విన్న న్యాయమూర్తి ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ అయితే కొట్టివేయడం జరిగింది. ఇంకొక రిలీఫ్ మోహన్ బాబుకు ఉండేది. ఎందుకంటే తనపై ఏదైతే పాడి షరీఫ్కి సంబంధించి కేసుతో పాటు తన కుటుంబానికి సంబంధించిన కేసులు 3 కేసులపైన రేపు 24 వరకు హైకోర్టు ఎలాంటి అరెస్ట్ కానీ విచారణ కానీ చేయొద్దని చెప్పేసి గతంలో ఆదేశాలు ఇచ్చింది. రేపటితో అవి కూడా ముగిసిపోతున్నాయి. కాబట్టి కొద్దిసేపటి క్రితమే రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు కూడా మాట్లాడుతూ హైకోర్టు డైరెక్షన్తో వచ్చే ఆర్డర్స్తో మేము నడుచుకుంటాము, ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తాము. మరోసారి రేపు 24 తర్వాత మరొకసారి మోహన్ బాబుకు నోటీసులు ఇచ్చి విచారణకు రావాల్సిందిగా చెప్తాము. ఒకవేళ ఆయన రాకుంటే చట్టపరమైన చర్యలు కూడా తీసుకుంటామని చెప్పేసి ఆయన స్పష్టంగా చెప్పారు. మరోసారి రాచకొండ పోలీసులు మోహన్ బాబుకు నోటీసులు ఇస్తే ఆయన విచారణకు ఒకవేళ రాకుంటే ఖచ్చితంగా ఆయనను అరెస్ట్ చేసి విచారించే అవకాశమే స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే ఆయన తప్పించుకునే ప్రయత్నం కూడా ఉంది కాబట్టి హై ఇన్ఫ్లుయెన్స్కి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఆయనకు సంబంధించి విచారణ చట్ట ప్రకారమే కొనసాగుతుంది. ఇక్కడ చట్టం ఎవరికైనా ఒకే విధంగా ఉంటుందని చెప్పేసి కూడా పోలీసులు స్పష్టంగా చెప్తున్నారు. హీరోలైనా సామాన్యులైనా ప్రతి ఒక్కరికి చట్టం ఒకే విధంగా ఉంటుంది అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. చట్ట పరిధిలోనే అందరూ నడుచుకోవాలి, చట్టానికి లోబడే విచారణ ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి ఇప్పుడు మోహన్ బాబు ఫర్దర్గా ఎలాంటి స్టెప్ తీసుకోబోతాడు, ఎందుకంటే ఆయన సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళే అవకాశం ఉంది. లేదంటే డివిజన్ బెంచ్లో మరోసారి బెయిల్ పిటిషన్ దాఖలు చేస్తారా, లేదంటే సుప్రీంకోర్టులోనే నేరుగా బెయిల్ పిటిషన్ దాఖలు చేస్తారా అనేది కూడా ఆయన మీడియా ముందుకు వచ్చి మాట్లాడితే కానీ ఆయన అడ్వకేట్లు మరికొద్దిసేపట్లో వచ్చి చెప్తే కానీ విషయాలు తెలిసే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే ఆయనపై నమోదైన హత్యాయత్నం కేసులో ఖచ్చితంగా ముందస్తు బెయిల్ ఇవ్వమని చెప్పేసి హైకోర్టు ఆ పిటిషన్ని కొట్టివేయడం జరిగింది. ఇక దీని తర్వాత పోలీసులు కూడా యాక్షన్ స్టార్ట్ చేసే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే హైకోర్టు ఆర్డర్ కోసమే ఎన్ని రోజులు వెయిట్ చేశారు. రేపటితో హైకోర్టు మరో ఆర్డర్ కూడా ముగిసిపోతుంది కాబట్టి ఎల్లుండి 25వ తేదీన మోహన్ బాబుకి మరోసారి నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచి, ఎందుకంటే అదనపు మెజిస్ట్రేట్ హోదాలో గతంలో రాచకొండ కమిషనర్ మోహన్ బాబుకు నోటీసులు జారీ చేశారు. అదే నోటీసులని ఆయన హైకోర్టులో సవాల్ చేశారు. ఆ నోటీసులపై నేను వెళ్ళను అని చెప్పేసి కూడా దానిపై స్టే ఇవ్వాలి, క్వాష్ చేయాలని చెప్పేసి కూడా ఆయన కోరడం జరిగింది. దానికి సంబంధించి 24 వరకు ఆ టైం ఇవ్వడంతోనే రేపు ఆ టైం కూడా ముగుస్తుంది కాబట్టి ఇటు ముందస్తు బెయిల్ పిటిషన్పై కూడా కొట్టివేసింది హైకోర్టు. కాబట్టి ఇక మోహన్ బాబు పోలీసుల విచారణకు హాజరవుతాడా, లేదంటే సుప్రీంకోర్టు కోర్టు మెట్లెక్తాడా అనేది కూడా కొద్దిసేపట్లో తెలిసే అవకాశం కనబడుతుంది. పోలీసులు అయితే ఇక యాక్షన్ స్టార్ట్ చేసే పనిలోనే ఉన్నట్టు ఖచ్చితంగా కనబడుతుంది.
యాజ్ యూ సెడ్ ఇటు పోలీసులు ఇన్వెస్టిగేషన్ స్పీడప్ చేశారు అనేది మనకు అర్థమవుతుంది కాబట్టి హైకోర్టు తీర్పుతో మరి ఈయన అరెస్ట్ కూడా ఉండే అవకాశం ఉందనుకోవచ్చా? ఇప్పుడు నెగిటివ్గా ఆయనకు వచ్చింది కాబట్టి అండ్ హైలీ ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ కాబట్టి సుప్రీంకోర్టుకి వెళ్ళినా కూడా ఇఫ్ ఇన్ కేస్ ఆయన కనుక వెళ్తే ఇటువంటి నెగిటివ్ రిజల్టే ఆయనకు మళ్ళీ మోహన్ బాబుకి ఎదురవుతుంది అని మనం అనుకోవచ్చా? ఖచ్చితంగా, ఎందుకంటే ఆయన ఇక్కడ హత్యాయత్నం కేసు అంటే 307 గతంలో ఉండే ఇప్పుడు బిఎన్ఎస్ యాక్ట్ 109కి సంబంధించి నాన్ బెయిలబుల్ కేసు ఇది. ఇందులో స్టేషన్ బెయిల్ అనేది ఉండదు, 10 సంవత్సరాలకు పైబడే శిక్ష ఉన్న కేసు కాబట్టి ఆయనని ఖచ్చితంగా అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించి ఆ తర్వాత కస్టడీకి తీసుకొని విచారించే అవకాశం కూడా స్పష్టంగా కనబడుతుంది. నార్మల్గా ఎవరైతే ఈ 307 కానీ ఇట్లా ఇప్పుడు 109కి సంబంధించి హత్యాయత్నం కేసులో అరెస్ట్ చేసి ఖచ్చితంగా రిమాండ్కి తరలిస్తారు. నాన్ బెయిలబుల్ సెక్షన్ కాబట్టి ఆ అరెస్ట్ చేస్తారనే ముందస్తుగానే మోహన్ బాబు హైకోర్టులో మెట్లెక్కడం జరిగింది. తనకి యాంటిసిపేటరీ బెయిల్ మంజూరు చేయాలని చెప్పేసి కూడా కోర్టు ముందు మోహన్ బాబుకు సంబంధించిన న్యాయవాది వాదనలు వినిపించడం జరిగింది. ఆయన ఏజు అదేవిధంగా ఆయనకు సంబంధించిన ఆరోగ్య సమస్యలని దృష్టిలో ఉంచుకొని ముందస్తు బెయిల్ ఇవ్వాలని చెప్పేసి కూడా కోరారు. కానీ ఇప్పుడు మోహన్ బాబు కోరిన పిటిషన్లో నిరాకరించింది హైకోర్టు, స్పష్టంగా కొట్టివేయడం జరిగింది. ఇప్పుడు ఆయన సుప్రీంకోర్టు వెళ్తారా లేకుంటే ఆలోపే పోలీసుల యాక్షన్ కూడా స్టార్ట్ అవుతుందా అనేది కూడా మరొక రోజులో తెలిసిపోయే అవకాశం కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ సురేష్.